ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశం ఏమిటి? ఆయనను మరింత ఎరిగి ఉండుట. మూల వాక్యము ఆమె ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మూల వాక్యంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ మనం చదువుకున్న వాక్య భాగము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు వేరు కలుగును అనే మాటను, అలాగే యోబు గ్రంథంలో నుంచి 34వ అధ్యాయము 9వ వచనంలో, నరుడు దేవునితో సహవాసం చేయటం వారికి ఎంత మాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు అనబడినటువంటి ఈ రెండు మాటల్ని ఇవాళ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు గడిచినటువంటి వారాల్లో ఆయన గురించి మరింతగా మనం ఎలా తెలుసుకోగలము అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, గడిచిన దినాల్లో మనం చూసాము, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడానికి లేదా దేవుని యొక్క మార్గమును మనం వెతికి తెలుసుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా ఆయన గురించి మనం ఎక్కువగా తెలుసుకోగలం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 119వ కీర్తనలో ఉండబడినటువంటి అంశాల్లో దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత మనం గమనించినప్పుడు దేవుని గురించి మరింతగా మనం తెలుసుకోకపోవడానికి కారణం ఏమిటి అని గమనించినప్పుడు యోబు గ్రంథంలో నుంచే మనము ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ బంగారమును మంటిలో పారవేయము, ఓఫీరు సువర్ణమును ఏటి రాళ్లలోనూ పారవేయము, అప్పుడు సర్వశక్తులు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను కనబడును అనేటువంటి మాటని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మనము దేవునికి ఇవ్వవలసినటువంటి విలువను ఇవ్వకుండా దేవుని కంటే కూడా ఈ లోకంలో ఉండబడినటువంటి ధన ఘనతలకు ఐశ్వర్యములకు ప్రాధాన్యతనిస్తూ ఇదే జీవితం అనుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల నుంచి బయటికి వస్తే దేవుని గురించి మనకు పూర్తి అవగాహన లభిస్తుంది అనే విషయాన్ని దేవుని గ్రంథం ద్వారా మనము నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాగే గడిచిన వారంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు దేవుని గురించి మనం మరింతగా ఎలా తెలుసుకోగలం అని అంటే, జ్ఞానం కలిగి ఉండడం ద్వారా దేవుని గురించి మనం అధికముగా తెలుసుకునే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని గత వారం మనం చూసాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు ఉన్నటువంటి వాక్యమును మూల వాక్యముగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు, జ్ఞానము ఆయన కేకలు వేసి చెప్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. జ్ఞానం కలిగి ఉండడం వలన ఆయన గురించినటువంటి విజ్ఞానం మనకు లభిస్తుందని సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలోని 2వ లైన్లో మనం ఆ మాటల్ని చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున ప్రభువుని గురించి మరింతగా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తే ప్రభువు గురించి మనకు మరింతగా తెలియపరచబడుతుంది, ఆయన గురించి మనం ఏమని ఇంకను అధికంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తిని గురించి ఎక్కువగా మనం తెలుసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఏర్పడుతుందంటే, వారితో మనం స్నేహం చేసినప్పుడు వారి గురించి ఎక్కువగా తెలుసుకునేటువంటి అవకాశము ఏర్పడుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథము నిండా కూడా దేవునితో స్నేహం చేసినటువంటి భక్తుల యొక్క చరిత్రలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే మనలాంటి వారు భవిష్యత్తులో దేవునితో స్నేహం చేయడం వీలు కాదు అని అనుకునేటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి అవకాశం కలిగించడానికి. అందుకనే యోబు గ్రంథంలోనే ఉన్నటువంటి 2 వైరుధ్యమైనటువంటి వాక్యాలను మనం చదివాం. మొదటి మాటలో చెప్తున్నాడు, దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది అనే మాటను మనం చూస్తే, యోబు గ్రంథము 34వ అధ్యాయం వరకు వచ్చేటప్పటికే దేవునితో సహవాసం చేయడం వలన నరులకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పుకొనుచున్నాడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం.
ఒకే గ్రంథంలో రెండు వైరుధ్యమైనటువంటి అంశాలు, రెండు విరోధమైనటువంటి విషయాలని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఒక ఆయన అంటున్నాడు, దేవుడితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, దేవుడితో సహవాసం చేయడం వలన వారికి ఎంత మాత్రము ప్రయోజనము కలగదు అని ఇంకొక ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ రెండింటిలో ఏది నిజం? దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి వారు పొందుతున్న ప్రయోజనం ఏమిటి? దేవుడితో సహవాసం చేసి కూడా నేను నష్టపోయాను అని అనుకుంటున్నటువంటి వారి పరిస్థితి ఏమిటి? ఇలా రెండింటినీ చేయడం ద్వారా లేదా రెండు విషయాలను అనుభవించడం ద్వారా దేవుడు మనకి ఏమి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గురించి దేవుని గ్రంథం ద్వారా మనం కొన్ని మాటల్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా దేవుడితో స్నేహం చేయడం అనేటువంటి అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, దేవునితో సహవాసం కలిగి ఉండడం, స్నేహం అనేటువంటిది ఒకవైపు నుంచి జరిగేటువంటి ప్రక్రియ కాదు. నేను ఒక్కడనే నాకు పలానా ఆయన అంటే ఇష్టం, నాకు ఫ్రెండ్ అని చెప్తే సరిపోదు. అవతలి వాళ్ళు కూడా మనల్ని అలాగే స్నేహితులుగా భావిస్తేనే ఆ స్నేహం బలపడుతుంది. ఒకవైపు నుంచే మనము మన స్నేహాన్ని వ్యక్తపరచడం వీలు కాదు. రెండు వైపుల నుంచి ఇరువురి యొక్క భావాలు, ఇరువురి యొక్క ఆలోచనలు ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే స్నేహం అనేది దృఢపడేటువంటి అవకాశం ఉంది. అందుకనే మనము దేవుడిని ప్రేమించడం కాదు, దేవుడు కూడా మనల్ని ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఆయన మనలను ముందుగా ప్రేమించను అని అంటాడు. చదువుకుందాం ఆ మాట ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. 5వ వచనం, 4-5 దాంట్లో వచనాలు ఉన్నాయి, చదువుదాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, మనం చేసింది ఏమీ లేదు, ఆయన చేస్తే దానికి తిరిగి స్పందిస్తూ మనం దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాం, లేకపోతే దేవునితో స్నేహము చేస్తూ ఉన్నాం. అంతేగాని మనంతట మనముగా దేవుడిని ప్రేమించినట్లు కానీ దేవుడితో స్నేహం చేసినట్లు కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సమీపించరాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు. అయినా కూడా అంట ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు అయినప్పటికీ మనతో పాటు స్నేహం చేయడానికి ఆయన భూలోకంలో మన వలె ఆయన జీవించాడని, మనతో పాటు ఆయన బ్రతికాడని దేవుని లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరచబడినటువంటి కారణం చేత దాని యొక్క ప్రతిస్పందనగా మనం దేవుని తిరిగి ప్రేమిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవునితో సహవాసం అనేటువంటి ఈ అంశం ద్వారా మనము వివిధమైనటువంటి వర్తమానాలు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే దేవునితో స్నేహం చేయడం ద్వారా దేవుని గురించి ఎక్కువగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క మంచి ఏంటి, ఆ వ్యక్తి యొక్క చెడు ఏంటి, రెండింటినీ మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ఒకరి హృదయము మరి ఒకరి హృదయమునకు తేటగా కనబడును అంటాడు. ఎలా కనబడుతుందంటే, నీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇలా తల వంచితే మన ముఖము నీళ్ళలో ఎలా కనబడుతుందో ఒక స్నేహితుడికి ఎదుటి స్నేహితుని యొక్క హృదయం కూడా అలాగే కనబడుతుంది అని సామెతల గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను గారు చెప్పడాన్ని మనము చూస్తాం. నీళ్ళలో మన ముఖాన్ని చూసుకున్నట్లే స్నేహితుని హృదయము మనం చూడగలిగేటువంటి అవకాశము కనబడుతుందని దేవుని లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది కనుక, మరి దేవునితో స్నేహం చేయడం వలన దేవుని గురించినటువంటి అనేక విషయాలు మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది కనుక, ఆయనతో స్నేహం చేసి ఆయన గురించి ఎవరెవరు ఏమేమి నేర్చుకున్నారు అనే విషయాల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారం మనం నేర్చుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం.
ప్రియమైనటువంటి వాళ్ళారా, ముందుగా మనం యెషయా గ్రంథంలోనికి వెళ్ళి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడంట? నా స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్పుకోవడం నాకు స్నేహితుడని, ఆయనే చెప్తున్నాడు అబ్రహాము నాకు స్నేహితుడు అని. ఇప్పుడు మనం ఎవరినైనా స్నేహితులుగా చెప్పుకోవాలి అంటే వాళ్ళు మనకంటే మెరుగైనటువంటి స్థాయిలో ఉంటే వాళ్ళ గురించి మనం వాళ్ళ నా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాం ధైర్యంగా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరిని స్నేహితులు అని చెప్తున్నాడంటే తనకంటే చిన్న దశలో ఉన్నటువంటి వారిని చూసి ఆయన అంటున్నాడు వీళ్ళు నాకు స్నేహితులు అని చెప్తున్నారు. వీళ్ళు నాకు స్నేహితులు అని చెప్తున్నారు. వాళ్ళు దేవుడితో స్నేహం చేశారంట, దేవుడితో మాట్లాడారంట, దేవుడితో కలిసి తిరిగారంట, దేవుడితో కలిసి నడిచారంట, దేవుడితో అనేక విషయాలను చర్చించారంట. ఇలా చర్చించడం ద్వారా, మాట్లాడడం ద్వారా, కలిసి తిరగడం ద్వారా, ఆయన చెప్తున్న విషయాలు వినడం ద్వారా ఆయన గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన స్వభావాన్ని గురించి మరింత ఎక్కువగా నేర్చుకున్నారంట వాళ్ళు. అందుకనే ఇవాళ వాళ్ళలో నుంచి ఒక వ్యక్తి, ఇలా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం కొంతమంది వ్యక్తుల గురించి నేర్చుకుంటూ వెళతాం. అందులో నుంచి మన జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, దేవునికి స్నేహం చేయడం ద్వారా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రహాము నా స్నేహితుడు అని అంటున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడో ఆ మాటను ఒకసారి మనం చదువుదాం. మరలా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాముని పిలవడంలా, అబ్రహాము యొక్క పిల్లల్ని లేదా అబ్రహాము యొక్క సంతానం గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీరందరూ ఎవరో తెలుసా? నా స్నేహితుడైన అబ్రహాము యొక్క పిల్లలు. కాబట్టి నేను మిమ్మల్ని మర్చిపోను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని దేవుడు తెలియజేయడాన్ని మనం చూస్తాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట, చాలా ముఖ్యమైనటువంటి మాట ఉంది. చదువుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. నీ స్నేహితుడినైనను, నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరములో ఉన్న సహోదరుడి కంటే దగ్గర ఉన్న పొరుగువాడు వాసు. ఈ వచనం అంతా మనం ధ్యానం చేసుకోవడం లేదు, కానీ పైన ఉన్నటువంటి 2 లైన్లు మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ అంటున్నాడు నీ స్నేహితుడినైనను, నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకము అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి స్నేహితుడంట? అబ్రహాముకి స్నేహితుడు. ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానంతో అబ్రహాము యొక్క స్నేహితుడైన దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్తాడు, నీ స్నేహితుడిని మర్చిపోబాక, నీ తండ్రి స్నేహితుడిని కూడా మర్చిపోబాక, విడిచిపెట్టబాక. ఎందుకంటే స్నేహం చాలా విలువైనది, స్నేహం చాలా బలమైనది. ఆ స్నేహమును విడిచిపెట్టేటువంటి వాడు, నిజమైనటువంటి స్నేహాన్ని కోల్పోయేటువంటి వాడు అనాథతో సమానం. ఎందుకంటే స్నేహాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది మన యొక్క జీవితానికి తీవ్రమైనటువంటి అన్యాయమును కలుగజేస్తుంది, నష్టమును కలుగజేస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు అబ్రహాము గురించి మాట్లాడుతూ అంటాడు, నీ స్నేహితుడినైనను, నీ తండ్రి స్నేహితుడినైనను మర్చిపోవద్దు అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళు ఆయన్ని జ్ఞాపకం పెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ ఆ తండ్రి స్నేహితుడైనటువంటి దేవుడు మాత్రం అంట నా స్నేహితుడి పిల్లలు కదా వీళ్ళు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంట. ఇంకొక మాటకు మనం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఇప్పుడు వాక్యంలో ఒక ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఆ ప్రార్థనలో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనుడైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని స్వాస్థ్యముగా నీవిచ్చిన మా దేవుడవు నీవే అని ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క పిల్లలమైన మాకు నీవు ఈ స్వాస్థ్యముని ఇచ్చావు, నువ్వు మా దేవుడవు అని అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళని మర్చిపోలేదు, అలాగే వీళ్ళు కూడా తన తండ్రి స్నేహితుడైనటువంటి దేవుడిని మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ, స్నేహం అనేటువంటిది రెండు వైపుల నుంచి జరగాల్సినటువంటి ప్రక్రియ. దేవుడు స్నేహాన్ని మన విషయంలో ప్రారంభించాడు, మనతో స్నేహం చేయడం ప్రారంభించాడు. దాన్ని కొనసాగించడం అనేటువంటిది మన బాధ్యత. కొనసాగించడమా వదిలివేయడం అనేటువంటిది మన బాధ్యత. మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు, అబ్రహామునకు దేవుని స్నేహితుడు అనే పేరు వచ్చిందంట. ఎలా వచ్చింది ఆ పేరు అంటే, వాక్యంలో చెప్తున్నాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం దేవుని నమ్ముతున్నందు వలన మనం నీతిమంతులంగా మారుతున్నాం. మనం నీతిమంతులంగా మారుతూ ఉండడం వలన దేవుడు మనతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఆయన స్నేహము మన జీవితాంతము కొనసాగుతూ ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకని వాక్యంలో చెప్తున్నాడు, అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలవబడ్డాడు. దేవుడే చెప్పాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని. అబ్రహాముతో దేవుని స్నేహం ఏర్పరచబడినటువంటి ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిసారి అబ్రామును కలిశాడు. మొదటిసారి అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేంటంటే, నువ్వు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి నేను చూపించే దేశానికి వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదే దేవునికి అబ్రహామునికి జరిగిన మొదటి సంభాషణ. చాలా మంది చెప్తారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద
బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్తాడు కదా. దేవుడు మాట్లాడాడు, అబ్రాహాముతో మాట్లాడాడు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు దేవునికి, చాలా మంది ఉన్నారు. ఇద్దరు స్నేహితుల్ని నేను వైరుధ్యాన్ని, విరోధాన్ని చూపించడానికి ఉపయోగించుకుంటూ ఉన్నాను. అబ్రహాము దేవుడు మాట్లాడగానే ఏమన్నాడంటే, అలాగే బయలుదేరి అవుతాను అన్నాడు. 3 వచనాలు చదివాం కదా. ఇప్పుడు అబ్రహాము దేవుడు మాట్లాడిన మాటలు విని దేవుడు చెప్పిన ప్రకారము బయలుదేరి వచ్చును. నాకు వచ్చును. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చాలు. ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎవరికి? అబ్రహాము. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవుని మీద అబ్రహామునికి ఒక నమ్మకం కలిగింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచుకుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనతో కూడా దేవుడు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు. ఆయనతో ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచు. 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవును. ఇక్కడ ఇంకొక ఆయన, ఈయన కూడా దేవునితో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు. అబ్రహాము మొదటిసారి, మోషే కూడా ఫస్ట్ టైం, మొదటిసారి ఇంప్రెషన్. నేను అంటాను కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. చాలా మంది మాట్లాడుతుంటారు కదా. కొంతమందికి అబ్రహాం లాంటి వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ చాలు, కానీ మోషే లాంటి వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ సరిపోదు. వాళ్ళని బాగా నరకొడితే కానీ దానిలోకి రాదు. కొంతమంది చెప్పగానే మాట వింటారు, ఇంకొంతమంది చెప్తే మాట వింటారు. కొంతమందికి మనం అంటుంటాం కదా, మనుషులకు ఒక మాట, అది నేను చెప్పడం ఎందుకు లేదు, నీకు అనిపించదు. మనుషులకైతే ఒక మాటతో చెప్తే సరిపోతుంది, కానీ మిగిలినటువంటి వాళ్ళకి మాట సరిపోదు అనమాట. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మోషే అట్లాంటి వాడు కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎంతో దేవుడు డైరెక్ట్గా కనబడి, ఇదిగో నేను వచ్చింది ఎందుకు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకుపోవడానికి వచ్చాను, అందుకు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి ప్రజలను బయటికి తీసుకురా అన్నాడు. ఇప్పుడు రెస్పాన్స్ ఏంటో చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు? అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో నేను అంటున్నాడు. వినయం అనుకున్నావా దాన్ని? మనం ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడినయ్యా
అని అంటున్నాడు. దాన్ని వినయం అందామా, ఎటకారం అందామా? మీరు బైబిల్లో చదివితే ఎట్లా కనబడుతుంది అది? ఫరో దగ్గరికి పోయి వచ్చేదానికి నేను ఎంచుకోండి అని మాట్లాడుతున్నాను. చెప్తుండేది ఎవరు? దేవుడు మళ్ళా ఇంకొక సజెషన్ ఇచ్చాడు ఆయనకి. ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడలేదంటున్నావు కదా, మనుషులకి నోరిచ్చింది నేనే కదా, జంతువులకి నోరిచ్చింది నేనే కదా, పక్షులకి నోరిచ్చింది నేనే కదా, నేను పంపిస్తున్నాను నిన్ను, ఎల్లురా అని అంటే ఏమంటున్నాడు? నేను పోలేదయ్యా, ఆయనతో మాట్లాడే అంత గొప్పవాడు కాదు నేను అని. ప్రియమైనటువంటి వాళ్ళ అబ్రహాము చెప్పగానే ఏం మాట్లాడకుండా, వారు మాట్లాడకుండా మొత్తం సర్దేసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇతను దేవుడు బతిలాడు కావాల్సి వచ్చిందంట. బతిలాడి దేవుడికి తీసుకొచ్చేసి కోపం వచ్చేసిందంట. దేవుడికి కోపం వచ్చి ఏమంటున్నాడో ఒకసారి దాని గురించి మీరు చదవండి. వాక్యంలో ఏం చెప్పుందో దాని గురించి మీరు చదవండి. 4వ అధ్యాయం 13వ వచనం. అందుకన్నాడు, అయ్యో ప్రభువా, ఏమంటున్నాడు దేవుడిని చూసి? నువ్వు పోయా అంటే, అయ్యో ప్రభువా, నీకు అర్థం కావట్లేదు, నేను పోలేను, నా వల్ల కాదు, నన్ను వదిలి బాబు అని అంటున్నాడా. అని అంటుంటే ఆయన మోషే మీద కోపడిపోయి ఏమొచ్చిందంటే, దేవునికి కోపం వచ్చిందంట మోషే మీద. దేవుడికి కోపం వచ్చి మోషే మీద అప్పుడు అంటున్నాడంట, సరే నువ్వు పోను, నేను ఎన్ని చెప్తున్నా కూడా నీకు అర్థం కావడం లేదు, అయినా కూడా పర్వాలేదు, నువ్వు పోవాల్సిందే. మాట ఒకటే కదా నీ ప్రాబ్లం, మాట్లాడే ఉన్నవాడు పంపిస్తే నీతోటే నువ్వు పోవాల్సిందే. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఆయన పని కొరకు నువ్వు చేసి తీరాల్సిందే. మోషేలాగా నేను పోను అంటే పక్కన ఇంకొకటి తోడించి పంపిస్తాడేమో కానీ నీ బదులు ఇంకొకటి పంపించడు. ఎందుకంటే అది నీ పని. హల్లెలూయా. దాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఇది ఒక అలవాటు. అప్పుడు మేము అంత చూడడం కాదులే, మాకు అంత లేదులే, మేము చాలా చిన్నోళ్ళం. ఈ ఎటకాల మాటలు ఎక్కువ. ఎవరికాడ దేవుడితో ఎటకారాలు వద్దు. దేవుడు నీకు ఇచ్చిన పని మనస్ఫూర్తిగా చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని దేవుని దగ్గర వెటకారాలు వద్దు. దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి. మాట్లాడుతుండేవాడు దేవుడు అంటే దేవుడే. దాంట్లో ఎటువంటి ఆల్టర్నేట్ ఉండదు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు పలానా పని కంటే దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. దానికి కొంచెం చేర్పులు చేస్తాడేమో కానీ నువ్వు వెళ్ళాల్సిందే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అట్లా నువ్వు తప్ప ఆయనకు వేరే దిక్కు లేదని మాత్రం అనుకోబాక. ఎందుకంటే దేవుడు నీతో స్నేహం చెయ్యాలని అనుకున్నాడు కాబట్టి అవకాశాన్ని నీ దాకా తీసుకుని వచ్చాం. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. అవకాశాలు ఇస్తూ ఉండగా అవకాశాలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళుగా కనబడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళని పెద్దగా లక్ష్య పెట్టరు. కానీ అబ్రహాం విషయంలో మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడంట. ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను చెప్పే స్థలానికి నువ్వు వెళ్తావా అని అంటే మాట్లాడకుండా అబ్రహాము మోటా ముళ్ళే సర్దేసుకొని వ్యాన్ వేసేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పని అంటే ఎప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే దేవుని పని చేయడానికి మనం ఎప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఏ ప్రదేశమైనా కావచ్చు, ఎలాంటి సందర్భమైనా కావచ్చు, దేవుడు ఈ పని నువ్వు చెయ్యాలి అని మన దాకా ఆ పని దేవుడు పంపించాడంటే మాట్లాడకుండా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అబ్రహాముకి దేవుని మీద మొట్టమొదటిసారి మంచి ఇంప్రెషన్ కలిగింది. అందుకని దేవుడు చెప్పిన మాటకు చెవికి అతను బయలుదేరి వచ్చేసాడు. ఇప్పుడు దేవునితో అబ్రహామునికి స్నేహం ప్రారంభమైంది. అబ్రహాము దేవుని నమ్మి వచ్చాడు. ఎంత బాగా నమ్మాడంటే, నందా నెల్లూరు దాకా పోయేద్దాం రా అంటే వస్తాడు. అట్లా కాదు, నందా రా పోదాం అని అంటే నెక్స్ట్ డైలాగ్ ఏంటంట, ఎక్కడికి సార్? ఆ ఎక్కడికి అనే పదం వాడకుండా
దేవుని వెనకాల వెళ్ళినటువంటి వ్యక్తి అబ్రహాం. హల్లెలూయా. చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అబ్రహాం గురించి చెప్పబడినటువంటి భాగంలో 11వ అధ్యాయంలో అబ్రహాం ఎలా వెళ్ళాడో వాక్యంలో మనకు చెప్తాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అబ్రహాము పిలువబడినప్పుడు వచనం చెప్పి చదివినాను. మిగతా వచనం చూడాలి కదా. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి పోవాలో కూడా తెలియదంట. నేను చూపించే దగ్గరికి వస్తే నేను ఆశీర్వదిస్తా అన్నాడు. అంతే, ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడమే. ఎక్కడికి అనే పదం లేదు. ఎక్కడికి అనే పదం లేదు. ఎక్కడికైతే ఏంటి? నన్ను పిలిచిన వాడు దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందుకని వాక్యం అంటాడు, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన అలాగున చేయము అని వాక్యం మనం చూస్తాం. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. అబ్రహాంకి ఈ విషయం అర్థమైంది. నన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి నేను ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఏ ప్రదేశం అయినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. బయలుదేరి వచ్చాడంట. దేవుడు కూడా తను ఏ స్థలం ఇస్తానన్నాడో ఆ స్థలానికి తీసుకొచ్చి ఇది నీ స్థలం అన్నాడు. అబ్రహాము అక్కడ దేవుడికి ఒక బలిపీఠం కట్టి దేవుడిని ఆరాధించాడు. పక్కనే ఒక గుడారం వేసుకున్నాడు. అక్కడ నివాసం ఉండడం ప్రారంభించాడు. కొద్ది రోజులే, చాలా కొద్ది టైంలోనే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ దేశంలో చాలా గొప్ప కరువు వచ్చింది. అబ్రహాంకి మనలాంటి వాడు అయితే డౌట్ వచ్చింది. వాడి మాటలు నమ్మాడు. దాకా వచ్చిన ఓడేమో ఇక్కడ భలే ఉంటుంది, నువ్వు ఆశీర్వాదం ఉంటావు, గొప్ప స్థితిలో ఉంటావు అన్నాడు. ఈడకొచ్చి చూస్తే కరువు వచ్చేసి ఉంది, తినడానికి తిండి లేదు, ఏమి లేదు. ఏం చేయాలి నేను? అబ్రహాం కూడా అలాగే అనుకున్నాడు. దేవుడు చూపించిన దేశంలో కరువు. ఏ దేశంలో అంట? నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తీసుకొచ్చి నిలబెట్టిన దేశంలో వెళ్ళి వెళ్ళగానే ఏం కనబడిందంట? కరువు. ఎలా రిసీవ్ చేసుకుంటాం దీన్ని మనం? భలే దెబ్బకొట్టేసేది. ఆడ శుభ్రంగా ఉండేది, బాగుండేది. ఆడ బాగున్నాడు ఉండకుండా ఈయన మాటిని వచ్చేసిన మూట ముందు సర్దుకొని వచ్చేసాను. ఇప్పుడు చూస్తే ఇక్కడ కరువు. ఆశీర్వాదం అన్నాడు. నాకు బుద్ధిలే, నేను మాట ఇవ్వకుండా ఉండాల్సింది. నాకు బుద్ధిలేక ఇట్లాంటి వాడు చెప్పిన మాటలన్నీ ఇన్ని బయలుదేరి వచ్చేసింది. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుని యందు నమ్మకం ఉంచాం, విశ్వాసం ఉంచాం, ఆయన చెప్పినట్లే మా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇదిగో ఆయన ఆశీర్వదిస్తానంటే ఇక్కడ వచ్చి నిలబడ్డాం. కానీ ఇప్పుడు ఇక్కడ కరువు కనబడుతుంది, ఇబ్బంది కనబడుతుంది. అందుకని ఫ్రెండ్తో చెప్పకుండా పక్కూరికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్తో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పక్కూరికి వెళ్ళిపోయాడు. కానీ ఆ పక్కూరులో వెళ్ళి వెళ్ళగానే ఆయన భార్యను పట్టుకొని తీసుకెళ్ళి ఇంకోడు ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఏం చేయాలి ఇతనికి అర్థంగా తిరిగి మళ్ళా ఎవడు ఆశ్రయమైనాడంట? ఆయన పిలిచినటువంటి స్నేహితుడు ఆశ్రయమైనాడు. హల్లెలూయా. మళ్ళీ ఆయన స్నేహితుడు వచ్చాడు. ఏంటి ఇక్కడ ఉన్నావు? నిన్నెక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు అని అంటే అక్కడ కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ బాగున్నావా అని అంటే ఇదిగో ఇది పరిస్థితి. మరి ఎట్లాంటి పరిస్థితుల్లోకి నువ్వు రావాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు కారణం ఏంటి పరిస్థితికి? ప్రియమైనటువంటి వార్త, ఈరోజు నువ్వు నేను ఇట్లాంటి పరిస్థితులు కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఉండమన్న చోట ఉండకుండా పోవడం.
దేవుడిని మీరి మనం ఏదో తెలివైన వాళ్ళం అనుకుని ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకుని ప్రయత్నం చేయి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నటి కష్టార్జితం చేత ఐశ్వర్యము అధికము కాదు అని. దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనం ఎక్కువగా కష్టపడేసేవని మనం రావాల్సిన సంపాదన ఎక్కువైపోద్దని మాత్రం ఫీల్ అయిపోవాలి. ఎందుకంటే దేవుడికి చేతిలో ఏమి ఇవ్వాలి దాన్ని మాత్రమే ఇస్తారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ అబ్రహాం పరిస్థితి అదే. అబ్రహాంతో స్నేహం దేవుడితో స్నేహం చేశాను, కానీ ఇప్పుడు నా పరిస్థితి చూస్తే ఇలా అయిపోయింది ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేసాను నేను? దిగులు పడుతుండగా మళ్ళా స్నేహితుడు వచ్చాడంట, ఫరోతో మాట్లాడాడంట, ఆయన భార్యను బయటకు తీసుకొచ్చాడు. మళ్ళా ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలంట? నేను నిన్ను ఆశీర్వదిస్తానన్న చోటికే వెళ్ళు అని. ఆడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు యొక్క పర్యవసానాలన్నీ ఒక్కొక్కటిగా ఆయన మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. లోతు వచ్చి పరివాళ్ళ గొడవతో లోతు నుంచి దూరం అయిపోవాల్సినటువంటి పరిస్థితి. అదే సమయంలో పక్క ఊరిలో ఉన్నటువంటి లోతు యొక్క జీవితంలోనికి ఒక ఉపద్రవం వస్తే కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ అబ్రాహాము జీవితంలో ఒక్కొక్కటిగా జరిగిపోతూ ఉన్నాయి. దేవుడు అన్నాడు, నేను నీకు గొప్ప జనముగా చేస్తాను. అప్పుడు ఆ మాట విన్నప్పుడు అబ్రహాం వయసు 75. ఇప్పుడు ఒకరోజు రాత్రి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, నేను నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాను, గొప్పగా జీవిస్తాను అంటే, అయ్యా నాకు ఎంత ఆస్తి ఇచ్చి ఎంత డబ్బు ఇచ్చి ఏం ప్రయోజనం, నాకు ఒక కొడుకు లేని అని. దేవుడు అన్నాడు, నువ్వు అట్లా బాధపడబాక, నేను నీకు ఒక కొడుకుని ఇస్తాను. అప్పుడు అబ్రహాం వయసు 85 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాలు. రాత్రి దేవుడు మాట్లాడాడు, నేను నీ కొడుకుని ఇస్తాను, నువ్వు నమ్ము అన్నాడు. బయటికి తీసుకొచ్చాడు, ఆకాశ నక్షత్రాలను చూపించాడు, ఇలా ఉంటారు నీ సంతానం అని అన్నాడు. దేవుడు ఒక నిబంధన చేసి ఆ రాజుచున్నటువంటి పొయ్యిని నరికినటువంటి జంతువుల మధ్యలో కూడా నడుచుకుంటూ వెళ్ళి, ఒకవేళ నేను నీకు మాట ఇచ్చి నెరవేర్చలేకపోతే ఆ జంతువులు చచ్చినట్టే నేను కూడా చచ్చిపోతాను పో అని దేవుడు ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు. అన్నీ అయిపోయింది. తెల్లారి లేచి శారం వచ్చి పక్కన కూర్చుని అయ్యా ఎన్ని సంవత్సరాలైనా నాకు పిల్లలు పుట్టడం లేదు, దేవుడు పిల్లలు కలగకుండా చేసేసాడు. ఎవరున్నా దేవుడు పిల్లలు కలగకుండా చేస్తాడు. కాబట్టి మన ఇంట్లో ఒక దాసి ఉంది, పేరు హాని. ఆమె పెళ్లి చేసు, ఆమె ద్వారా అన్నా నీకు పిల్లలు పుడతారేమో, నీకు పిల్లలు అంటున్నా నాకు పిల్లలు పుడతారేమో అని. రాత్రి ఎవరు మాట ఉన్నాడు చెప్పండి? పొద్దున ఎవరు మాట ఉన్నాడు? చాలా ప్రమాదం. రాత్రి వినేదాన్ని పొద్దున వినేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. రాత్రి ఎవరు మాట విన్నాడు? దేవుని మాట. పొద్దున ఎవరు మాట విన్నాడు? చెప్పండి అమ్మా. ఆ పొద్దున భార్య మాట. రెండింటిలో ఏది అని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. రాత్రి ఫ్రెండ్ చెప్పిన మాట, పొద్దున భార్య చెప్పిన మాట. పేషెంట్ వచ్చింది. నిజమే కదా, ఆయన మాట నాకు వచ్చాను 10 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు లేదు. రాత్రి చెప్పినాడు కానీ ఇస్తానని ఎందుకో డౌట్గా ఉన్నా. మా ఆవిడ చెప్పింది కూడా నిజమే. ఏం చేయాలంట? హాగర్ని పెళ్లి చేసుకుంటాం, అంగీకరించి చేసేసుకుంటాం. ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి పరిగెత్తాడంట? ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉన్నాను ఫ్రెండ్, నాకు హెల్ప్ చేయి. దేవుడు ఏమన్నాడు? అప్పుడు ఎవరు మాట విన్నావో వాళ్ళ మాట వెళ్ళిపో. ఎప్పుడు? అప్పుడు ఎవరు మాట విన్నావో వాళ్ళ మాట. ఈ వ్యవహారంలో నేను తలదోక్షం. అదేంటి ఫ్రెండ్ అట్లా అనేసి, ఇది ఇంతే, ఇలాగే జరుగుతుంది. విన్నాడు. సరే చాలా ఏం చెప్తే అది. చాలా శ్రమ పెడుతుంటే కూడా బొమ్మ అట్లా చేయకూడదు అన్నా. ఎందుకంటే
వాయిస్ లేదు. ఇప్పుడు అబ్రహాం వాయిస్ లేదు. ఆమె వెళ్ళిపోతే కూడా పట్టించుకోలే. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాంకి వాయిస్ లేదు, వెళ్ళిపోయింది. మళ్ళా ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే ఆమె జీవితంలో కూడా దేవుడే, అబ్రహాం స్నేహితుడే ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఆ స్నేహితుడికి ఆమెకి ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి దేవుని చిత్రానికి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుంటాం. ఇప్పుడు ఆ స్నేహితుడు మరలా ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంకో ఒక 14 సంవత్సరాలు అక్కడే బ్రతికేటట్టు ఏర్పాట్లు చేసి ఎలాగో కాలం గడిపేశారు. 14 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా వచ్చాడు అబ్రహ్మ. 14 ఏళ్ల క్రితం నీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? నీకు సంతానం ఇస్తానని, ఈ సంవత్సరం ఇస్తాను. ఓ ప్రభు, అప్పుడప్పుడు కనబడుతున్నావు, చెప్తున్నావు, ఇస్తానంటున్నావు, మళ్ళీ నువ్వు మనిషివి కనబడడం లేదు. నాకేమో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. నువ్వేమో స్ట్రైట్గా ఏ విషయం చెప్పడం లేదు, నాకు స్ట్రైట్గా ఏ విషయం అర్థం కావడం లేదు. ఇదిగో ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే వాళ్ళతో గొడవ అయిపోతుంది, నీ మాట వినకపోతే నీతో ప్రాబ్లం అయిపోతుంది. నేను ఎటు వెళ్ళాలో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాను. నాకు ఏదో ఒక విషయంలో ఒక మంచి డిక్లరేషన్ ఇస్తే కానీ నేనేమి చేయను. అబ్రహాంతో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఓకే. ఒక రోజున అబ్రహాంతో మాట్లాడాడు, ఓకే. కానీ ఇప్పుడు శారతో కూడా మాట్లాడాలి కదా. అందుకని ఒక రోజు మధ్యాహ్నం పూట 2 మనుషుల్ని 2 మనుషులు వేసుకుని వచ్చేసాడు. ఆయన వచ్చి కూర్చొని మంచి భోజనం పెట్టి తినేసి, వచ్చే సంవత్సరం ఈ టైంకి వస్తాను, శార బిడ్డలు ఎత్తుకొని ఉంటుంది. శార వెనకాలి నవ్వింది, గద్దించాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. సంవత్సరం తర్వాత దేవుడు చెప్పినట్టు ఒక కొడుకుని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మా ఫ్రెండ్ చెప్పింది నిజమే, నేనే ఆయన మాటలు సరిగా వినలేదు, పట్టించుకోలేదు అని అన్నాడు. నెమ్మదిగా స్నేహితుని యొక్క కెపాసిటీ ఏంటో, స్నేహితుని యొక్క పవర్ ఏంటో అర్థం కావడం ప్రారంభమైంది. ప్రియమైనటువంటి వాళ్ళ, నేను ప్రారంభంలోనే చెప్పాను, మనం ఒకరితో స్నేహం చేసినప్పుడు సమయం గడుస్తున్న కొలది వారి స్నేహం ద్వారా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎట్లాంటి వ్యక్తిత్వమో, వాళ్ళ మంచితనం ఏమిటో, వాళ్ళ విధేయత ఏమిటో, వాళ్ళతో ఉండబడినటువంటి సహవాసం ఏమిటో, దాంట్లో ఉండబడినటువంటి లక్షణాలు ఏంటో అన్ని నెమ్మదిగా అర్థమవుతాయి. మొదట అబ్రహాం కరువును చూసినప్పుడు ఈ కరువులోకి నన్ను తీసుకొచ్చి పడేశాడు. పర్లేదు, వాడిని ఏమనపడలే, మన పని మనం ఏదో చేసుకుందాం, మన దాన్ని మనం వెతుక్కుందాం. కానీ దేవుడు శారాను బయటికి తీసుకొచ్చినప్పుడు మా వాడు గొప్పడే, రాజుతో కూడా మాట్లాడగలిగే కెపాసిటీ మా వాడికి ఉంది, మా వాడిని నమ్మాలా అని అనుకున్నాడు. ఇలా ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా దేవుని యొక్క లక్షణాలను తాను అర్థం చేసుకోవడం ప్రారంభమయ్యి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఒక 4 ఏళ్ళు గడిచేటప్పటికే ఇష్మాయేలు 18 ఏళ్ల వాడైనాడు. దేవుడు శారా వచ్చి, ఈ ఇష్మాయేలు మన ఇంట్లో ఉండడానికి లే, తరిమి అని అబ్రహాం బాధేసి ఎక్కడికి వెళ్ళాడంట, స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఫ్రెండు మా ఆవిడ నా కొడుకుని తరిమేమంటుంది, ఫ్రెండు ఏం చేద్దాం? ఈ మ్యాటర్లో నేను జోక్యం చేసుకునేది ముందే నీకు, అప్పుడు నువ్వు నా మాట ఇలా, ఇప్పుడు కూడా నేను నీకేమి సహాయం చేయను. ఆమె ఏం చెప్తే చచ్చినట్టు తరివేశాడు. దేవుడు వాళ్ళు బయటకు పంపించేసిన తర్వాత కుమారుడు పెరిగి పెద్దోడైనాడు. వయసు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఒక రోజున అబ్రహాము, ఇస్సాకు గుడారంలో పండుకొని ఉంటే దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహమా, ఏదో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? ఆ విషయం ఏంటి? ఏం లేదు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కొడుకైన ఇస్సాకుని నువ్వు నాకు బలివ్వాలి ఈరోజు. ఏం మాట్లాడుతున్నావు? 75 ఏళ్ళు తగ్గ రాకుండా ఉంటే నువ్వు ఆశీర్వదిస్తానంటే నీ వెనకాల పడి వచ్చినాను. ఇదిగో అదుగో అంటే 25 ఏళ్ళు లేట్ చేసి 100 సంవత్సరాల వయసులో ఒకడిని ఇచ్చినావు. వాడు ఇప్పుడు ఏదో చేతి కిందకు వచ్చాడని అని అనుకుంటుండే టైంలో తక్కువ వాడిని ఇచ్చేయమంటున్నావు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా నీకు?
అబ్రహాం ఏం మాట్లాడాలి. పొద్దున్నే లేచాడంట, కట్టెలు కొట్టాడంట. పొద్దున అనే పదాన్ని అక్కడ ఏం రాశాడంటే తెల్లవారక ముందే లేచి అని. కట్టెలు కొట్టాడంట. పని వాళ్ళని పిలిచి గాడి మీద కట్టెలు పెట్టి ఆయన కొడుకు పని వాళ్ళు అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. బహుశా శారమ్మకు చెప్పినట్లే, శారమ్మకు చెప్పుంటే కింద పడి దున్నాడు, ఏమేం చేసినట్టు మనకు తెలియదు. శారమ్మకు చెప్పినట్లేదు, ఖచ్చితంగా చెప్పుకోడు నాకు తెలుసు. ఎందుకంటే మగవాళ్ళం కదా, మాకు తెలుసు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు, చెప్తే ఏమేమి జరుగుతాయో అన్నీ మాకు తెలుసు. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు మాకు. హల్లెలూయా. ఈ పక్క నుంచి ఒక్కరు కూడా అన్నీ చెప్పకూడదు తెలుసు. దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే నమ్మరు. దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే నమ్మరు. మీరందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. హృదయాలు మెరుగుపట్టుకొని హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, చెప్పలా అబ్రహాం శారాకి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. దాన్ని వెళ్తా ఉన్నాడు. కొండ వచ్చేసింది. ఏ కొండ మీద దేవుడు బలమన్నాడు ఆ కొండ వచ్చేసింది. దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. కొడుకు మీద కట్టిన మోపు పెట్టాడు. చేతులు నిప్పు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. బయలుదేరి వెళ్తా ఉన్నాడు. తల మీద కట్టిన మోపు మోస్తున్నటువంటి 17 ఏళ్ళ కొడుకు, 16 ఏళ్ళ కొడుకు ఓ మాట అడిగాడు. నానా ఏంట్రా? ఏం లేదు, కట్టినున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి బలికి గొర్రెపిల్ల కనపడటం లేదే అని. ఏం చెప్పాలా ఆన్సరు? ఇది నా ఫ్రెండ్ చూసుకుంటాడా? హల్లెలూయా. ఎవరు చూసుకుంటాడంట? నా ఫ్రెండ్ చూసుకుంటాడు. 25 ఏళ్ళు ఆయనతో ఫ్రెండ్షిప్ చేశానా? ఈ 25 ఏళ్లలో నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను అడగకముందే ఆయనే అన్నీ అరేంజ్ చేశాను. నువ్వు పుట్టిన తర్వాత ఇంకో 15 ఏళ్ళు అంటే 40 ఏళ్ళుగా నా ప్రతి అవసరతని ఆయనే చూసుకుంటున్నాడు. ఇప్పుడు నేను స్పెషల్గా ఏమి అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా నా ఫ్రెండ్ చేయమన్నాడు. పోదాం. దహన బలికి గొర్రె పిల్లని ఎవరు చూసుకుంటాడంట? ఆయన చూసుకుంటాడు. చదువుతామా? ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా. హల్లెలూయా. ఎవరంట? దేవుడే. నా స్నేహితుడు ఉన్నాడు కదా దేవుడు, ఆయనే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పైకి వెళ్ళాడు, బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ ఉండేటువంటి రాళ్ళతో కట్టెలు పేర్చాడు. కొడుకుని కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. ఇస్సాకు అర్థమైపోతుంది. 15 ఏళ్ళు కదా, ఆ మాత్రం అర్థం కాకుండా ఉండదా? అర్థమైపోతుంది. నన్నే మా నాయన వేసేసేది ఈరోజు. అర్థమైపోతుంది. అయినా సరే సైలెంట్గా ఉన్నాడంట. ఏంటి పడుకున్నాడు? కట్టెల మీద పడుకున్నాడు. చేత్తో కత్తి పట్టుకున్నాడు. చేత్తో కత్తి పట్టుకొని దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకుని అతన్ని నరకబోయేటువంటి సమయంలో ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడిందంట. అబ్రహమా, ఆ చిన్నవాడి మీద చెయ్యి అనేసాడు. నాకు తెలుసు ఈ సౌండ్ ఎప్పుడు వస్తుందా అని నేను వెయిటింగ్. ఇది అబ్రహాం మనసులో మాట. హల్లెలూయా. ఈ సౌండ్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ నేను. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఇట్లాంటిది ఏదో చేస్తావని. అందుకనే చాలా విశ్వాసంతో వచ్చాను నేను. ఆవిడ కూడా చెప్పిన ఆయన చూసుకుంటాడని. ఇప్పుడు అన్నాడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి కొడుకులు కూడా నాకు ఇవ్వడానికి వెనక తీయకుండా నువ్వు నీ విశ్వాసాన్ని వ్యక్తం చేసావు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కొడుకుని అక్కడి నుంచి లేపు అని అన్నాడు. ఎదురుగా ముళ్ళ పొదల్లో ఒక పొట్టేలు రెడీగా ఉందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి బలిని అర్పించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 14వ వచనం చదువు. అప్పుడు 13 నుంచి చదువుకుందామా. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని
తెలుసా? పొట్టేళ్ళను తీసుకొని బలి అర్పించి ఆ బలిపీఠం ఉన్నటువంటి స్థలాన్ని చూసి ఏమంటున్నాడంటే యెహోవా ఈరే అని. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్సాకు నీకు చెప్పాను కదా ఆయన చూసుకుంటాడని. ఆయన చూసుకోవడం అంటే ఇదే. హల్లెలూయా. ఆయన చూసుకోవడం అంటే ఇదే. నాయన నేను చాలా భయపడిపోయాను, నాయన నువ్వు కత్తెత్తి నువ్వు అయిపోయాను అనుకున్నాను నేను అని. అంటే నేను కూడా వేసేద్దాం అనుకున్నా, కాకపోతే ఆయన ఉన్నాడు ఒక ఆయన మధ్యలో. హల్లెలూయా. ఆయన ఉన్నాడు. ఇట్లాంటివి జరగకుండా ఆపేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, నమ్మదగినటువంటి వాడు. ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, ఇదే లాస్ట్ తుది శ్వాస అనుకునే టైంలో అయినా సరే ఆయన ఎంట్రీ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. హల్లెలూయా. అట్లాంటి ఫ్రెండ్ ఒకడు నాకు ఉన్నాడు. ఆయన గురించి నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది ఏంటో తెలుసా? ఎట్లాంటి పరిస్థితి అయినా సరే ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అబ్రహాము దేవునితో స్నేహం చేసినప్పుడు దేవుని గురించి అబ్రహాముకి అర్థమైంది ఇదే, నా స్నేహితుడు చూసుకుంటాడు. మనం ఫ్రెండ్షిప్ డే రోజు గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుంటాం, అప్పుడప్పుడు బ్యాండ్ ఒకటి తగిలిస్తుంటాం. వాటి మీద రాసి పెట్టుకుంటాం, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ద ఫ్రెండ్ ఇన్. చెప్పండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ఏ పరిస్థితి అయినా పర్లేదు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ఇస్సాకు నా స్నేహితుడిని మర్చిపోవాక. ఎట్లాంటి వాడు చూసావు కదా నా స్నేహితుడు. ఎట్లాంటి పరిస్థితి అయినా సరే ఆయన వచ్చి అక్కడ నిలబడతాడు అంతే. ఆయన నిలబడితే ఇప్పటిదాకా ఉండే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆయనని వచ్చి నీ ప్రక్కన నిలబడేంత వరకు వెయిట్ చేయి, ఎదురు చూడు, ఖచ్చితంగా వస్తాడు. నమ్మదగినటువంటి సహాయకుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. యెహోవా ఈరే. ఆయన చేయలేనిది ఏది లేదు, ఆయన చెయ్యనిది ఏది లేదు. ఆయన అన్నింటినీ చూసుకుంటాడు. ఆయన అన్నింటినీ. నాకు తెలుసు కరువులో ఎవరికి వచ్చేవారమ్మో, వచ్చి రాగానే కరువు వచ్చింది. నేను తొందరపడి పక్క దేశానికి వెళ్ళిపోతే ఎన్ని ఇబ్బందులు పడ్డానో బయటికి తీసుకొచ్చింది ఆయన. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. వచ్చి రాగానే మీ అన్నాడు చిన్న కొడుకు, వాడితో గొడవైంది, వేరైపోయాడు, చాలా బాధపడ్డాను. వాడు వేరైపోయాడు అని చాలా బాధపడ్డాను. కానీ ఆయన అన్నాడు వాడిని అక్కడే ఉండని అన్నాడు. ఆపద వచ్చినప్పుడు నేను వెళ్ళి సహాయం చేశాను. ఆఖరికి వాడు చచ్చిపోయే స్టేజ్లో ఉండేటప్పుడు ఈయనే వచ్చి ఆ దేశం పాడైపోబోతుంది అని నాకు ముందుగా హింట్ ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. నేను కాపాడలేకపోయాను, కానీ ఆయన కాపాడే టైం వచ్చి. హల్లెలూయా. ఆయన కాపాడే టైం వచ్చి ఆయన చూసుకున్నాడు. అది ఆ తర్వాత నువ్వు పుట్టలేదని మీ అమ్మ పిల్లలు లేదని ఏడుస్తూ ఉంటే నేను తొందరపడిపోయి హాగర్ని పెళ్లి చేసుకుని ఇష్మాయేలుకి అన్నాను. అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది, 3 సార్లు ప్రాబ్లం. ఆయనే చూసుకున్నాడు. అది హల్లెలూయా. ఆయనే చూసుకున్నాడు. అది నువ్వు పుట్టిన తర్వాత నేను నాకు పెంచుతూ ఉంటే చాలా సంతోషపడేవాడిని. నా జీవితంలో ఎదురైన ప్రతి సమస్యని దాటించుకుంటూ ఇప్పటిదాకా తీసుకొచ్చింది ఆయనే. అన్నింటినీ ఆయనే చూసుకున్నాడు. అందుకనే చూసుకుంది యెహోవా ఈరే. హల్లెలూయా. ఆయన గురించి నాకు అర్థమైంది ఇదే.
నీ స్నేహితుడిని మర్చిపోబాక, నీ తండ్రి స్నేహితుడిని కూడా మర్చిపోబాక. నా స్నేహితుడైనటువంటి ఈయంతో నువ్వు కూడా స్నేహం చేయి. నన్ను చూసుకున్నవాడు నిన్ను కూడా చూసుకుంటాడు. హల్లెలూయా. అబ్రహాంకి దేవుని గురించి ఏం అర్థమైందో అవన్నిటినీ లిటరల్గా కళ్ళ ముందు ఎవరికి నేర్పించారంట? ఇస్సాకుకి నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు కూడా అంతకు మించినటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడిగా మారిపోయాడంట. అందుకనే తన భార్యకి 20 సంవత్సరాలైన పిల్లలు కలగకపోతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి చేయగానే దేవుడు జవాబిచ్చాడు. 2 కుమారులను దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకుని తన కొడుకు అయినటువంటి యేసుక్రీస్తుని ప్రతిరూపంగా ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన నీకోసం నా కోసం బలిగా అవుతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క స్థానంలో ఇస్సాకుని చూపించాడు. నా స్నేహితుడు ఉన్నాడు, చూసుకుంటాడు. అబ్రహాంకి దేవునితో స్నేహం చేయడం ద్వారా ఏమర్థమైందంటే ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలా సంవత్సరాల నుంచి దేవునితో స్నేహం చేస్తున్నటువంటి వాడు ఉన్నారు. ప్రార్థన చేస్తుంటారు, వాక్యం చదువుతుంటారు, చర్చికి వస్తారు, పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు. ఆయన ఎట్లా కనబడ్డాడు? అబ్రహాం ఆయనకు పెట్టిన పేరు యెహోవా ఈడే, ఆయన చూసుకున్నాడు, ఆయన చూసుకున్నాడు. నీకెలా కనబడ్డాడు ఆయన? ఆలోచించినావా ఎప్పుడైనా? దేవునికి నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఆయన నాకు ఎలా కనబడుతున్నాడు? ఆయనకు నాకు ఉన్నటువంటి అనుబంధంలో ఆయన నాకు ఎలాంటి వాడిగా పరిచయం అవుతున్నాడు? అబ్రహాంకు బాగా అర్థమైంది. నా జీవితంలో ఏం కావాల్సిన ఎవరు చూసుకుంటారంట? ఆయన చూసుకుంటారు. నీకు ఎలా అర్థమయ్యాడు ఆయన? ఆయనతో నీకున్నటువంటి సహవాసంలో, స్నేహంలో నువ్వేం అర్థం చేసుకున్నావు ఆయన్ని? ఇంకా అబ్రహాం లాగా ఆయన తీసుకొచ్చి నన్ను మోసం చేసేసాడు, కడుపులో పడేసాడు నన్ను అనుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావా? లేకపోతే ఇదిగో ఈ శారము ద్వారా వచ్చినటువంటి సమస్యను పరిష్కరించమంటే మొహం తప్పించేసుకుంటున్నాడు ఈ దేవుడు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? లేకపోతే ఎన్ని సంవత్సరాలుగా బిడ్డలు లేకపోతే నన్ను పట్టించుకోనటువంటి వాడుగా కనబడుతున్నాడే ఇతను అని అనుకుంటూ ఆ దశలోనే కనబడుతూ ఉన్నావా? లేకపోతే ఫిలిష్తీయుల దేశమైనటువంటి గెరారుకి వెళ్ళినప్పుడు కూడా మరలా ఈ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి తప్పించుకునేటువంటి మార్గంలో దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరం లేదు అనుకునేటువంటి పరిస్థితులు నీకు కనబడుతూ ఉన్నాయా? ఎలాంటి పరిస్థితుల్లో అబ్రహాముతో దేవునికి ఉన్నటువంటి అనుబంధానికి, దేవునితో నీకు ఉన్నటువంటి అనుబంధానికి పోలిక కనబడుతుందో ఆలోచన. అబ్రహాంతో అన్నాడు దేవుడు, నేను చూసుకుంటాను. అబ్రహాము నమ్మాడు, వెళ్ళాడు, అర్థం చేసుకున్నాడు. ఏమర్థమైందంటే ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఇస్సాకు చెప్తున్నాడు, ఇస్సాకు ఆయన చూసుకుంటాడు అంటే నువ్వేం మరీ అవ్వాలి. ఆయన చెప్పినట్టు వింటే అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు దేని గురించి టెన్షన్ ఫీల్ అవ్వాలి. ఆయన చెప్పినట్టు విను, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇంటికి వచ్చేసాడు. కిందకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? 3 రోజులు కనపడలేదు అని శారం అడుగుతా అంటే, డాడీ కొండ మీద తీసుకెళ్ళి నన్ను వేసి జస్ట్ మిస్. నేను చెప్తానే ఉన్నా వినాయకుడి బాబాకి నువ్వు అడిగాడు. మన ఇంట్లో అడగటాయి కానీ కదా, శారం ఏం మాట్లాడిందో మనకి తెలియదు. కానీ శారకు అర్థమైంది, చూసుకునేది. హల్లెలూయా. చూసుకునేది. అబ్రహాం జీవితంలో ఆయన చూసుకునేది. నీ జీవితంలో ఏమయ్యాడో నాకు తెలియదు. వచ్చే వారం ఇంకొక ఆమె జీవితంలో చూచుచున్న దేవుడు అంటున్నాడు. తలంచని ప్రార్థన చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి,
ఈ ఉదయ సమయంలో దేవుడు నీతో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో స్నేహం చేయడం నరులకు మంచిది కాదు అని ఒక ఆయన అంటే, ఆయనతో స్నేహం చేయడం వలన నీకు సమాధానం కలుగుతుంది అని ఇంకొక ఆయన అన్నాడు. దేవునితో స్నేహం చేస్తే దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటాం. నీటిలో ఒకని ముఖము ఒకరికి తేటగా కనబడినట్టు తన చెలికాని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు నీకు కనబడుతాయి. ఆయన ఎట్లాంటి వాడు నీకు అర్థమవుతుంది. 2 రోజుల్లో నీకు అర్థం కాదు, 3 రోజుల్లో నీకు అర్థం కాదు. 40 సంవత్సరాల విశ్వాస జీవితంలో అబ్రహాము నేర్చుకున్నాడంట, యెహోవా ఈరే చూసుకునేవాడు. ఆయన ప్రభుతో నీకున్నటువంటి అనుబంధం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు నాకు తెలియదు. నువ్వు ఆయన ఏం గమనించావో నాకు తెలియదు. అబ్రహాం గమనించాడు, ఆయన చూసుకుంటాడు. ప్రియమైన సహోదరి, నీకెలా కనబడుతున్నాడు ఆయన? ఆయనతో నీకున్నటువంటి అనుబంధంలో ఆయన గురించి నువ్వు ఏమని ఫీల్ అవుతున్నావు? ఒకవేళ ఇంకా ఎట్లాంటి అనుభూతికి లోనవ్వకపోతే నువ్వు ఇంకా ఆయనతో స్నేహాన్ని ప్రారంభించలేదని అర్థమవుతుంది. పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కావచ్చు, ప్రతి అననుకూల పరిస్థితిని అనుకూలతగా మార్చగలిగినటువంటి దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. అబ్రహాముతో స్నేహం చేసినటువంటి దేవుడు అబ్రహాము జీవితానికి అన్నీ తానై అన్నిటినీ తను చూసుకునేటువంటి వాడుగా మారాడు. ప్రియమైనటువంటి వాడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడును. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడు కదా. ప్రియమైనటువంటి పిల్లలు, యేసునందు విశ్వాసం ఉంచారు కదా, ఆయనతో స్నేహం చేస్తున్నారు కదా. ఎట్లాంటి ఫీలింగ్ ఉంది యేసయ్య తెలియ? కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించే నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించే నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సంగీతుడా, నా తోడు నీవయ్యా. నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా. ప్రియ ప్రభువా యేసయ్యా. ఆయనతో స్నేహం కష్టాలైనా కన్నీళ్ళు మోసుకుని వెళ్ళేసింది. నేను చూసుకుంటాను అని చెప్పేసింది, నేనున్నాను అని చెప్పేసింది. నేనున్నాను. మరి యేసయ్యతో నీ జీవిత ప్రయాణంలో ఎలాంటి స్నేహం నీకు ఏర్పడింది? నేను ఆలోచించినప్పుడు, ఆయన నా జీవితంలో ఎలాంటి వాడుగా ఉన్నాడు గమనించినప్పుడు, అబ్రహాం కంటే
అబ్రహాము జీవితంలో తోడున్నటువంటి దానికంటే ఎన్నో రకాలుగా ఆయన స్నేహాన్ని అనుభవించడానికి ప్రభు చూపించాడు. వర్ణించినవి కానటువంటి స్నేహం, చెయ్యి పట్టుకొని నడిపేటువంటి స్నేహం, కష్టాల్లో విలువని స్నేహం, కన్నీళ్ళలో వదలని స్నేహం, చిరకాల స్నేహం. ప్రార్థించుకున్నాం. దేవుడు నీతో మాట్లాడి దేవుడు నిన్ను దర్శిస్తే, ఆయనతో నాకున్నటువంటి అనుభవం, ఆయనతో నాకున్నటువంటి స్నేహం ఎలాంటిది అని నీకు అర్థమైతే ఆ స్నేహాన్ని కొనసాగించు. త్వరగా నీకు అర్థం కాకపోవచ్చు, ఇమీడియట్గా ఆయన ఏం చేస్తున్నాడో నీకు తెలియకపోవచ్చు, కానీ దాని వెనకాల ఆయన స్నేహ మాధుర్యం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన స్నేహాన్ని విడవడానికి నీకు ఇష్టపడదు. అబ్రహాం వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. చిరకాలం బ్రతికాడు, చిరకాలం ఆయన స్నేహంలోనే గడిపాడు. ఆయన నీకు నాకు ఈరోజు స్నేహితుడై ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయడం వలన నీకు సమాధానం కలుగుతుంది అన్నట్టు. ఈయనన్నాడు, నాకు అన్నీ చూసుకున్నాడు ఆయన. నువ్వేం చెప్తావు? దేవునితో స్నేహం చేసినాడు, ఆయన గురించి ఏం తెలుసుకున్నావు? ఏం తెలుసుకున్నావు ఆయన గురించి? ఒకవేళ ఇంకా ఏం తెలుసుకోకపోతే ఆయనతో నీ ప్రయాణాన్ని ప్రారంభించు. ప్రార్థించుకున్నాను.